వర్షాకాలమా? సో వాట్? అయితే ఏంటి? వాన పని వానది, మన పని మనది అన్నది ఇవాళ అమరావతిలో పరిస్థితి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం. వర్షాల్లోనూ ఆగని అమరావతి పనుల గురించి చూద్దాం. అమరావతిలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు జరుగుతున్న రోడ్ల పనుల గురించి ఈ వీడియో చేశాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు మాకు మీ సపోర్టుగా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఈరోజు మనం అమరావతి రోడ్ల నిర్మాణంపై అప్డేట్స్ తెలుసుకుందాం. ఈరోజు మనం నిడమర్రు కురగల్లు మధ్య మొదలైన E12 రోడ్డు పనులు, వెలగపూడిలో ఉన్న E6 రోడ్డు పనులు, నేలపాడులో ఉన్న N11 రోడ్డు పనులు, కృష్ణాయపాలెం సమీపంలో ఉన్న N7 రోడ్డు పనుల డెవలప్మెంట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసేది ఏపీ సచివాలయం బ్యాక్ సైడ్ ఉన్న E6 రోడ్డు. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి పోయినసారి అప్డేట్ ఇచ్చాం, చాలా మంది చూశారు. ఆ తర్వాత వర్షాలకి పనులు చాలా ఇబ్బందుల్లో పడ్డాయి. అయినా సరే లెక్క చేయకుండా పనులు ముందుకు సాగుతున్నాయి. ఒకవైపు వర్షాలు పడుతున్నా మరోవైపు ఇలా ట్రాక్టర్లతో నీళ్లు తోడుకుంటూ పనులు సాగిస్తున్నారు. ఒకవైపు నీళ్లు తోడుతూ, మరోవైపు జేసీబీతో బురద తీస్తూ, ఇంకోవైపు కార్మికులు పనులు చేస్తున్నారు. ఈ రోడ్లో ఇప్పటికీ సైడ్ డ్రైన్ పనులకు సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ చాలా వరకు పూర్తయింది. చూడండి ఫ్రెండ్స్. రోడ్డుకి రెండు వైపులా గుంతల్లో నీళ్లు ఇలా వచ్చేస్తున్నాయి. వాటిని ట్రాక్టర్తో తోడుకుంటూ పనులు చేస్తున్నారు. ఈ వర్షాల్లో ట్రక్కులు తాకిడికి E6 రోడ్డు చూసారా ఎలా పాడైపోయిందో. ఫ్రెండ్స్, ఇది E6 N11 రోడ్డు జంక్షన్. వర్షాలు తగ్గాక మళ్లీ పనులు మొదలుపెట్టారు. జేసీబీలతో గుంతల్లో చేరిన బురదని పక్కకు నెడుతున్నారు. ఇక్కడ చూస్తే సైడ్ డ్రైన్ రాఫ్ట్ ఫౌండేషన్ చాలా వరకు వేశారు, మీరే చూడొచ్చు. గుంతల్లో చేరిన నీటిని ఇలా తోడుకుంటూ పనిచేస్తున్నారు.
అదిగో అక్కడ చూడండి, అలా ట్రాక్టర్లతో నీళ్లు తోడుతున్నారు. ఇక్కడ కూడా రాఫ్ట్ ఫౌండేషన్ చాలా వరకు వేశారు. ఇది E4 రోడ్డు వైపు N11 రోడ్డు. ఇటు కూడా ఫౌండేషన్ వేశారు. ఆ ముందు జేసీబీలతో డ్రైన్ కోసం గుంతలు తీస్తున్నారు. ఈ E6, N11 రోడ్లను BSR సంస్థ చేస్తోంది. E12 రోడ్డు పని కూడా BSR సంస్థే చేస్తోంది. ఫ్రెండ్స్, ఇదేమో E11, N7 రోడ్ జంక్షన్. ఇక్కడ కూడా జేసీబీలతో పనులు మొదలు పెట్టారు. ఇటు నుంచి E12 రోడ్డు వైపు నిన్న మనం వీడియో తీసాం కదా, అటువైపు సైడ్ కోసం గుంత తీస్తున్నారు. అయితే E11 నుంచి E10 మధ్య ఈ రోడ్డుకు ఇరువైపులా పోయిన 5 ఏళ్ల క్రితమే సైడ్ డ్రైన్ పనులు స్టార్ట్ చేశారు. కొంతవరకు పూర్తయ్యాయి. మీకు కనిపించేది 6 ఏళ్ల క్రితం అర్ధాంతరంగా ఆగిపోయిన సైడ్ డ్రైన్. అప్పుడు పనుల కోసం తీసిన గుంతలు అలాగే ఉండటంతో వానలకు నీళ్లు చేరాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసేది నిడమర్రు కురగల్లు మధ్య జరుగుతున్న రోడ్డు పనులు. బేతపూడిలోని మల్లెతోటల సమీపంలో ఈ పనులు మొదలయ్యాయి. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మన అమరావతి రౌండప్ వీడియో. మీ అందరికీ నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాం. మీ టీం అమరావతి ప్రస్థానం.